మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ. ముఖ్యంగా చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని మనం చాలా డిఫరెంట్గా అయితే చూడబోతున్నాం. చెప్పాలంటే సామురాయ్ లాగా చూడబోతున్నాం. ఈ మూవీకి ఇంతలా హైప్ రావడానికి మేజర్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 సుజిత్, 3 వచ్చేసి చాలా ముఖ్యం జాపనీస్ స్టైల్. అవును, నేను నాలాంటి చాలామంది ముఖ్యంగా కళ్యాణ్ గారి అభిమానులు ఈ మూవీ ఖచ్చితంగా జాపనీస్ స్టైల్లో ఉండబోతుందని చాలా ఆతృతగా అయితే వెయిట్ చేస్తున్నారు. ద వెయిట్ ఈజ్ ఓవర్. చివరికి వచ్చేసింది ది ఓజీ ట్రైలర్. అసలు ట్రైలర్ వేస్తారో వేయరని డౌట్గా ఫ్యాన్స్ ఉండగా నిన్న జరిగిన కాన్సర్ట్లో పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ కట్ అయితే రెడీ అయ్యాక ఫ్యాన్స్ కోసం వేయించారు. అలాగే 25th ఈ మూవీ థియేటర్స్లోకి అయితే వస్తుంది. అలాగే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే మూవీ వస్తుంది. నాకైతే ట్రైలర్ అయితే బాగా నచ్చింది. నాకైతే పవన్ కళ్యాణ్ గారు జపానీస్ సామురా ప్లస్ గ్యాంగ్స్టర్లా కనిపించాడు. ఓజీ ట్రైలర్ గురించి మరియు పవన్ కళ్యాణ్ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ప్రపంచంలో మూవీస్ తీసే కంట్రీస్ చాలా ఉన్నాయి, కానీ జపానీస్ వాళ్ళు తీసే మూవీస్ ఒక సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. అవి యానిమేస్ కావచ్చు, సిరీస్ కావచ్చు, లైవ్ యాక్షన్ మూవీస్ కావచ్చు. అయితే జపనీస్ వాళ్ళు సమురాయిని మెయిన్ హీరోగా పెట్టి తీసే మూవీస్ అయితే చాలా బాగుంటాయి. ఒక మంచి సమురాయ్ ఎప్పుడు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాడు. ఇంతకీ సమురాయ్ అంటే ఎవరు? అసలు ఆ పదానికి అర్థం ఏంటి? సమురాయ్ అనే వాళ్ళు జపాన్ కల్చర్లో ఒక వారియర్స్ టీమ్. వీళ్ళు ఎప్పుడూ తమ లార్డ్కి పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు బుషిడో అనే కఠినమైన నియమాలను పాటిస్తారు. బుషిడో అంటే ది వే ఆఫ్ వారియర్ అని అర్థం వస్తుంది. వీరి ప్రధాన ఆయుధం కటానా. సమురాయ్ అనే పదం జాపనీస్ సబూరావు నుండి వచ్చింది. దాని అర్థం సేవ చేయడం లేదా రక్షించడం. అంటే సమురాయ్ సేవ చేసేవాడు లేదా రక్షించేవాడు అని అర్థం వస్తుంది. ఒక సమురాయ్ ఎప్పుడు ఎలా ఉంటాడంటే తమ లార్డ్ని మరియు భూమిని కాపాడుతూ ఉంటాడు. గౌరవంతో యుద్ధం చేయడం, క్రమశిక్షణ, నిబద్ధత, గౌరవం పాటించడం. గౌరవం కోల్పోతే బతకకుండా ఆత్మహత్య చేసుకోవడం. ఇంకా మనము ఈ ఓజీ మూవీలో ఇలాంటి ఒక సమురాయ్ రోల్లో పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. మీరు ట్రైలర్ చూస్తే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. చాలామందికి ఓజీ అనే పదానికి అర్థం తెలియదు. కొంతమంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అనుకుంటున్నారు. అయితే ఈ ట్రైలర్తో ఓజీకి అర్థం ఏంటి తెలిసింది. ఓజీ మీన్స్ ఓజాస్, గంభీర. ఈ పదానికి సాంస్క్రిట్లో చాలా అర్థం ఉంది. ఓజాస్ అంటే స్ట్రెంగ్త్, బలం అనే అర్థం వస్తుంది. గంభీర అంటే డెప్త్, లోతు అనే అర్థం వస్తుంది. కొన్ని రూమర్స్ ప్రకారం ఓజస్ అనేది ఓజీ యొక్క మాస్టర్ది అని అంటున్నారు. ఈ ట్రైలర్ చూశాక నేను మీకు ఈ వరల్డ్ సెటప్ గురించి చెప్పాలి. ముంబైలో జరిగే అండర్ వరల్డ్ క్రిమినల్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ కథ ఉండబోతుంది. నాకు అర్థమైనంత వరకు గన్స్ అండ్ బాంబ్స్తో ఉండే డార్క్ మాఫియా క్రైమ్ వాల్ని ఓజీ ఎలా తన కటానాతో ఎలా రూల్ చేస్తారా అనేది చూస్తాం. ఒకప్పుడు ముంబైని షేక్ చేసిన ఓజీ తన ఫ్యామిలీ కోసం అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ముఖ్యంగా తను సామురాయ్ అయిన రోల్ నుండి తప్పుకుంటాడు. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న సిటీ ఓజీ వెళ్ళిపోయిన 10 years తర్వాత ఒక డేంజరస్ విలన్ అయిన ఓమ్ని చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఓజాస్ కష్టపడి అణిచిన మాఫియా గ్యాంగ్స్టర్స్ మళ్ళీ వచ్చి సిటీని అతలాకుతలం చేస్తూ ఉంటారు. ఓమ్నిని ఎదుర్కోవాలంటే ఎవరి వల్ల కాదు. 10 ఏళ్ల క్రితం ఉన్న గోస్ట్ మళ్ళీ రావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అజ్ఞాతంలోకి వెళ్ళిన ఓజీ మళ్ళీ రావడం, మాఫియాని క్లీన్ చేయడం జరుగుతుంది. మనము ట్రైలర్లో ఇదే చూస్తాం. ఒక సీన్లో మనము ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయిన సత్యనారాయణను చూస్తాం. బాంబేలో జరిగే దారుణాలు, గన్స్ అన్ని చివరికి సత్యనారాయణ మీదకి రావడం చూస్తాం. ఓమ్ని యొక్క రౌడీల నుంచి పారిపోతూ అక్కడే ఉన్న కార్న్ఫీల్డ్లో దాక్కోవడం చూస్తాం. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే ఓమ్ని అనే గ్యాంగ్స్టర్ ముందు పొలిటికల్ లీడర్స్ కూడా ఎందుకు పనికిరారు అని. అయితే ముఖ్యంగా ఈ ట్రైలర్లో మనం చూసిన ఒక అతను గురించి మాట్లాడుకోవాలి. అతను ఎవరో కాదు, అతను కూడా ఒక సమురాయ్ లాగానే ఉంటాడు. సేమ్ ఓజీ పట్టుకున్న కటానానే అతను కూడా పట్టుకుని ఉంటాడు. నాకు తెలిసినంతలో ఇతను ఓజీ యొక్క మాస్టర్ అయి ఉండవచ్చు. కొన్ని రూమర్స్ ప్రకారం ఇతని పేరు ఓజస్ అనే వస్తుంది. ఈ మాస్టర్ ఫింగర్స్కి టాటోస్ ఉండడం కూడా మనం చూడవచ్చు. ఈ టాటోస్కి అర్థం సమురాయ్ పాటించవలసిన బుషిడో కోడ్స్. అందుకే నేను సమురాయ్ గురించి ముందే ఎక్స్ప్లెయిన్ చేశాం. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఈ పర్సన్ కూడా ఒక సమురాయ్. అలాగే ఇతను ఓజీ యొక్క మాస్టర్ అయి ఉండవచ్చు. ఇతను హోల్డ్ చేసిన కటానా ఓజీ కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. ఒక కటానాని యూజ్ చేయాలంటే దానికి పూర్తి హక్కు మరియు అర్హత ఉండాలి. మనం ఒక్కసారి గంభీర కటానా గురించి మాట్లాడుకుందాం. జపానీస్లో కటానా సమురాయ్ యొక్క సౌల్తో సమానం. దాన్ని పోగొట్టుకుంటే సమురాయ్ ప్రాణాన్ని వదిలిపెట్టినట్టే. సమురాయ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేదు. ట్రైలర్లో కటానా చుట్టూ కట్టిన రెడ్ క్లాత్ని చూస్తాం. ఆ 10 years వరకు తన పాస్ట్ను మర్చిపోయి తన లోపల ఉన్న ఆల్టర్ ఈగోని బంధించినట్టు అర్థమవుతుంది. అలాంటి కటానాని తన గురువు దగ్గర చూస్తాం.
ట్రైలర్లో తన ముఖం సరిగ్గా కనపడకపోయినా తన రోల్ యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. కటానా అయితే వంశపారి పరంగా అయినా లేకపోతే గురువు తన కటానాని ఇవ్వడం వల్ల మాత్రమే సమూరాయికి దొరుకుతుంది. అండ్ మన పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిందే, తను జపానీస్కి ఎంత పెద్ద ఫ్యానో చెప్పాల్సిన పని లేదు. తన పాత మూవీస్ నుంచి కటానాను వాడడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక పర్టికులర్ సీన్లో హ్యాండ్ రివాల్వర్ను కటానాతో 2 ముక్కలు చేయడం చూడవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ రేంజ్లో ఫైట్స్ ఉంటాయో, ఏ రేంజ్లో రక్తపాతం ఉంటుందా అని. అలాగే నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంతకీ ఓజీ పాస్ట్ ఏంటి? తను ముంబైని రూల్ చేయకముందు ఏం చేసేవాడు, ఎక్కడ ఉండేవాడు, ఎందుకు అతను ఎలా ఒక సమూరాయ్ కాగలిగాడు, ఓజీ పాస్ట్ అనేది జపాన్లో ఉంటుంది, ఇలా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇందులో ఓజీ బ్యాక్ స్టోరీ గట్టిగానే ఉండబోతుందని అర్థమవుతుంది. అంతేకాకుండా ఓజీ చేతి మీద కూడా ఒక టాటూ ఉండడం మనం చూస్తాం. ఇది కూడా బుసిడో ఫిలాసఫీ కిందికి వస్తుంది. దీనికి అర్థం చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ గ్రేట్ పవర్ దట్ ఈజ్ ఫార్బిడన్ బై ద హెవెన్. ఒక మహాశక్తిని దేవతలు నిషేధించబడ్డారని అర్థం వస్తుంది. ఈ టాటూ డైరెక్ట్గా మనకు హింట్ ఇస్తుంది ఓజీ ఒక గోస్ట్ అని. అతని పవర్ని చూసి దేవతలు సైతం అతన్ని ఆపారని. చూద్దాం మరి. అలాగే ట్రైలర్లో ఒక సీన్ ఉంటుంది, వాజీ ఇంపోర్ట్స్ అని. యాక్చువల్లీ వాజీ అనేది సాహో మూవీలో క్రైమ్ వరల్డ్ పేరు. ఎప్పటి నుంచో ప్రభాస్ క్యామియో ఉంటుందని ట్విట్టర్లో చిన్న బజ్. ఈ సీన్కి ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయారు. ఒకవేళ ప్రభాస్ గారి క్యామియో కనుక ఉంటే ఫిజికలీ ప్రెజెన్స్ కాకపోయినా జస్ట్ అలా పేరు వినిపించిన థియేటర్లో తగలపడిపోతాయి. అండ్ మోస్ట్ రీసెంట్గా వచ్చిన మరో హాట్ టాపిక్ ఏంటంటే మూవీలో అకీరా క్యామియో కూడా ఉందంట. అప్పుడప్పుడు రూమర్స్ వినడానికి చాలా హైప్గా ఉన్నా అవి నిజమైతే వచ్చి కిక్కే వేరు. ఇంకా మొత్తానికి ఇది ట్రైలర్. ఈ ఓజీ ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారిని మనం చాలా డిఫరెంట్గా అయితే చూడబోతున్నాం. ప్రతి ఒక్కరి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ఒకటైతే మిస్ అయ్యాను, అర్జున్ దాస్ యొక్క క్యారెక్టర్ని బాగా చూపించలేదు, అంటే ఎక్కువ చూపించలేదు. మూవీలో చూడాలి మరి. అలాగే తమన్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, సూపర్ కొటేషన్ అయితే. ఇంకా నా తెలిసిన ఈ మూవీ మంచి హిట్ అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.